హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఒక మంచి వీడియోతోటి మీ ముందుకొచ్చేసాను. ఈరోజైతే మేము ట్రైన్‌లో హైదరాబాద్ టు హుబ్లీ ట్రావెల్ చేస్తున్నాము. డెస్టినేషన్ వచ్చేసి ఉడిపి. బట్ డైరెక్ట్ ట్రైన్ దొరకకపోవడం వల్ల మేము హుబ్లీకి ట్రావెల్ చేసి అక్కడి నుంచి బస్ తోటి ఉడిపికి రీచ్ అవ్వాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ట్రిప్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ట్రైన్ లింగపల్లి స్టేషన్‌లో ఆగింది. ప్యాసింజర్స్ అందరూ బోర్డ్ అవుతున్నారు. చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ కనిపిస్తున్నారు. వాళ్ళకి సంక్రాంతి ఫెస్టివల్ ఉండదు కదా! సో, అందుకే ట్రిప్ గోకర్ణ ఎటు వెళ్ళాలన్నా మురుడేశ్వర్ వెళ్ళాలన్నా మనకి హుబ్లీ ఎక్స్‌ప్రెస్సే చాయిస్. నైట్ టైమ్ కూడా ఒకటి ఉంటుంది. బట్ ఎక్కువ మంది ఈ ట్రైనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మాకైతే డోర్ పక్కనే సీట్ వచ్చింది. ప్రతి సెకండ్‌కి అక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ, వాష్‌రూమ్స్‌కి వెళ్ళేవాళ్ళు, బోర్డ్ అయ్యేవాళ్ళు, డీబోర్డ్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ చేసుకుంటూ చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. అసలు ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం మాకు సీట్ రావడము. నిజంగా ఆ సీట్‌లో కూర్చునే వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ ఉంటదో ఈరోజు మేము ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాము. అది ఇంకా ఆటోమేటిక్ డోర్ గూడా కాదు. ఊరికే క్లోజ్ అవ్వట్లేం. ప్రతిసారి మేమే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. మా జర్నీ అయితే ఇలా కొనసాగుతుంది. మార్నింగ్ ఎప్పుడవుతుందా? ఉడిపికి ఎప్పుడు రీచ్ అవుతామా అని ఎక్సైట్‌మెంట్ అయితే ఫుల్‌గా ఉంది. మాక్సిమం నేనైతే ట్రావెల్ చేయడానికి ట్రైనే బెస్ట్ ఆప్షన్‌గా చూజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ వాష్‌రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఎందుకో నాకు ట్రైన్ చాలా సేఫ్‌గా అనిపిస్తుంది. అండ్ చుట్టుపక్కల నేచర్‌ని కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బసెస్ అయితే నాకు స్లీపర్ బసెస్ అంత నచ్చవు. ఎందుకంటే కంజెస్టెడ్‌గా ఉంటది. పిల్లలు అటు ఇటు తిరగడానికి కూడా ఎక్కడ రాదు. వాష్‌రూమ్ ఫెసిలిటీ ఎలాగో ఉండదు. అండ్ ఇంకా ఫ్లైట్ జర్నీ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తది. సో, బడ్జెట్‌లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకైతే ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కాకపోతే కనెక్టివిటీ సరిగ్గా ఉండదు. కొంచెం మనం చూసుకొని, ప్లాన్ చేసుకొని బుక్ చేసుకుంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఎక్కడ ఇబ్బంది అనిపించదు. సో, ఇక్కడ చూస్తుండగానే వికారాబాద్ జంక్షన్‌కి అయితే రీచ్ అయిపోయాము. స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. సో, ఇక్కడి నుంచి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేస్తా. ఎందుకంటే ఓన్లీ ట్రైన్ జర్నీనే ఉంది కాబట్టి. కొంచెము వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో మీకు వీడియో అనేది పెట్టేస్తాను. డీటెయిల్డ్ వీడియో కావాలంటే మాత్రం కమెంట్ చేయండి. ట్రైన్ జర్నీ కంప్లీట్ డీటెయిల్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నైట్ అయితే మేము తెచ్చుకున్న చపాతీ కర్రీ, పులిహోర అవన్నీ తినేసి
మేమైతే పడుకున్నాము. పిల్లలతోటి ఉన్నాం కాబట్టి మ్యాక్సిమము కొంచెం సేఫ్ సైడ్ చూసుకొనే మేము ట్రావెల్ చేస్తూ ఉంటాము ఎక్కువ శాతం. అండ్ అందరం గర్ల్సే కాబట్టి కొంచెము ప్రిఫరెన్స్ మాత్రం సేఫ్టీకే ఎక్కువ ఇస్తూ ఉంటాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:00 అయింది. హుబ్లీ ఎక్స్‌ప్రెస్ దాని షెడ్యూల్ టైం కన్నా హాఫ్ అన్ అవర్ ఫాస్ట్‌గా వచ్చేసిందనమాట. అందుకోసం అక్కడ ఒక స్టేషన్ దగ్గర ఆపేశారు. ఒక 1 అవర్ పాటు అదే స్టేషన్‌లో ఉండిపోయింది. ఈ స్టేషన్ అయితే చాలా పెద్దగా, నీట్‌గా చాలా బాగుంది. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో, అప్పటిదాకా పడుకొని చాలా సేపయింది ఎందుకో ఆపేశారనేసి బయటకొస్తే ఆల్మోస్ట్ అందరూ బయట వాకింగ్ చేస్తూ ఉన్నారు. సో, మేము కూడా రెడ్ సిగ్నలే ఉంది కదా అని కిందకి దిగి కొన్ని రీల్స్ అవి తీసుకుంటూ, ఫోటోస్ అవి, పిక్చర్స్ అవి క్లిక్ చేసుకుంటూ అటు ఇటు ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నాను అంట. అంతలోనే కాఫీ, టీ వాళ్ళు వస్తూ ఉన్నారు. సో, పొద్దున్నే 4:00కి కాఫీ ఎంత మార్నింగ్ కాఫీ తాగుతాం కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం కాఫీ తాగడం. కాఫీ మాత్రం యావరేజ్‌గానే ఉంది. బట్ ఆ టైంలో ఆ ప్లేస్‌లో తాగడం వల్లే అనుకుంటా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది ఎర్లీ మార్నింగ్ కాఫీ. ఇక్కడ మేము రీల్స్ అండ్ వీడియోస్, ఫోటోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ 1 బై 1 ట్రైన్ ప్లాట్‌ఫామ్స్ మీదకొస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి కానీ మా దానికైతే ఇంకా సిగ్నల్ రాలేదు. ఈ స్టేషన్‌లో నీట్‌నెస్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఎంత నీట్‌గా పెట్టుకున్నారంటే ఆర్గనైజ్డ్‌గా అనిపించింది ఎవ్రీథింగ్. అండ్ ఇది చాలా పెద్ద స్టేషన్, గడంగ్ అనుకుంటా పేరు. ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. హుబ్లీకి చాలా దగ్గరలో ఉన్నాం మనము. ఇంకొక 1.5 అవర్‌లో హుబ్లీ రీచ్ అయిపోతాము. ఇక్కడ ప్లాట్‌ఫామ్ నెంబర్ 1 మీదకి విజయవాడ టు హుబ్లీ ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది. అండ్ దానికి సిగ్నల్ వచ్చింది. అది మూవ్ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మా ట్రైనే మూవ్ చేస్తారు. సో, మేమైతే లోపలికెళ్ళిపోతున్నాము. స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా లైటింగ్స్ తోటి చాలా బాగా అనిపించింది. మేమైతే ఎలాగో లేచాం కాబట్టి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. నెక్స్ట్ డైరెక్ట్‌గా మనం హుబ్లీలో కలుసుకుందాం. హుబ్లీ అయితే రీచ్ అయిపోయాము. సో, ఇక్కడ స్టేషన్‌లో దిగుతూ ఉంటే మా పాప ఇయర్ కఫ్స్ అనేది పడేసింది. ఆ ట్రైన్‌కి, ఆ ప్లాట్‌ఫామ్‌కి మిడిల్‌లో ఉన్న గ్యాప్‌లో పడిపోయినాయనమాట. అవి తీయడానికి కూడా రాలేదు. ఇంకా అలానే వదిలేసి, సో, మనం ఇలా దిగంగానే కిందికి మనకి ప్యాసేజ్ ఉంటుంది. సో, దాంట్లోకి వెళ్ళినాక ఇట్లా అండర్ గ్రౌండ్ లాగా ఎగ్జిట్‌లోకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ స్టేషన్ లుక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కర్ణాటకలో ఉన్న ఫేమస్ మాన్యుమెంట్స్ కానీ, టెంపుల్స్ ఎవ్రీథింగ్ మనకి అక్కడ డిస్‌ప్లే చేసి పెట్టారు. సో, ప్రతి ఒక్కటి మనం చూసుకొని ఓకే. ఇవి ఉన్నాయని చూసుకోవచ్చనమాట. సో, టూరిజం డెవలప్‌మెంట్ కోసం బాగా పనికొస్తాయి. అండ్ నీట్‌గా ఉంది స్టేషన్ గూడా. సో, మేమైతే ఇక్కడ ఏం రూమ్ తీసుకోవట్లేదు. డైరెక్ట్‌గా పైన వెయిటింగ్ హాల్ ఉంటుంది. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బస్ స్టాండ్‌కెళ్ళి ఉడిపి బస్ తీసుకోవాలనమాట. మనకి ఉడిపికి 5-6 అవర్స్ అని చెప్తున్నారు. బట్ డోంట్ నో మనకి ఆ బస్సు ఏ టైంకి స్టార్ట్ అవుతుందో, ఎలా వెళ్తుందో, ఎంత లేట్‌గా వెళ్తుందో మన చేతిలో అయితే ఉండదు. ఆర్టీసీ బస్ కదా! సో, మేమైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికైతే వెయిటింగ్ హాల్‌కెళ్ళిపోయాము. వెయిటింగ్ హాల్ కూడా చాలా నీట్‌గా ఉంది. అండ్ పెద్దగా క్రౌడ్ కూడా లేదు. వాష్‌రూమ్స్ ఉన్నాయి. జెంట్స్‌కి సెపరేట్ వాష్‌రూమ్స్ ఉన్నాయి. లేడీస్‌కి సెపరేట్ వాష్‌రూమ్స్ ఉన్నాయి. అవసరమైతే యాక్చువల్‌గా స్నానం చేయడానికి కూడా వీలుగా ఉందనమాట. ఎవరైనా స్నానం చేసి డైరెక్ట్‌గా గోకర్ణ అలా దర్శనానికి వెళ్ళిపోవాలి అనుకున్నా కూడా ఇక్కడ మనకి ఫెసిలిటీ అనేది అవైలబుల్‌గా ఉంది. సో, వెయిటింగ్ హాల్‌లో నుంచి బయట వ్యూ అనమాట. మార్నింగ్ కాబట్టి చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. అండ్ వెయిటింగ్ హాల్ కూడా చాలా నీట్‌గా అనిపించింది. సో, వెయిటింగ్ హాల్‌లో నుంచి బయటికి రాంగానే మనకి ఆటోస్ అవి అవైలబుల్‌గా ఉంటాయి బయట. అండ్ టాక్సీస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నుంచి మేమైతే న్యూ బస్ స్టాండ్‌కెళ్తున్నాం. అక్కడి నుంచి మనకి ఉడిపికి బసెస్ ఉన్నాయన్నమాట.